హాయ్ ఫ్రెండ్స్, మై నీడ్స్ యాప్ నందు మనం అమౌంట్ ఏ విధంగా యాడ్ చేసుకోవాలా లేదా వ్యాలెట్కి ఇక్కడ మనకి మై నీడ్స్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. మనకేంటంటే వ్యాలెట్కి అమౌంట్ పంపించుకొని మనము సబ్స్క్రిప్షన్ తీసుకోవడం వల్ల ఉపయోగమైంది. ప్లస్ ఏంటంటే ఇంకా మనకి ఇక్కడ ఏంటంటే రీఛార్జ్ సర్వీసెస్ కానీ, బీబీపీఎస్ సర్వీసెస్ కానీ, పేమెంట్స్ కానీ, హోటల్ బుకింగ్స్ కానీ, ట్రావెలింగ్ బుకింగ్స్ కానీ, షాపింగ్స్ కానీ, ప్లస్ అంటే క్రెడిట్ కార్డ్స్ సర్వీస్, ఇవన్నీ కూడా మన సర్వీసెస్ ఉపయోగించుకోవచ్చు. మనము ఇక్కడ ఏంటంటే ఇంకా యాప్ అనేది యూజ్ చేసుకోవడానికి అయితే రెఫరల్ అవసరం లేదు. మన కింద రెఫరల్ చేసుకోవడం ద్వారా అంటే భవిష్యత్తులో మనకి రెఫరల్ ఎర్నింగ్స్ ద్వారా కూడా మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. దానివల్ల మనం ఎంతమందిని అయితే రెఫర్ చేసుకుంటామో వారి దగ్గర నుంచి ప్రతిరోజు మనకి ఇన్కమ్ అయితే జనరేట్ అవుతుంది. కాబట్టి మనకు అంటే వారికి పెద్ద సెల్ ఉండి వారికి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వచ్చు. అంటే కీబోర్డ్లో ఉండాల్సిన అవసరం లేదు. అంటే ఈ ఉపయోగాలు అంటే ప్రతి ఒక్కరు యాప్ల ద్వారా వాడుతుంటారు కాబట్టి మన సర్వీసులు వాడుకోవడం ద్వారా ఇక్కడ ఏంటంటే మనకి రివార్డ్స్ పాయింట్స్ వస్తాయి. ఇక్కడ చూడండి, రివార్డ్స్ పాయింట్స్ వస్తాయి. ఇక్కడ 530 రివార్డ్స్ పాయింట్స్ ఉన్నాయి నాకు. ఇక్కడ ఏంటంటే అమౌంట్ ఉంది, బ్యాలెన్స్, ఇక్కడ ఏ విధంగా బ్యాలెన్స్ పంపించాలి, మన ఈ సర్వీసెస్ ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఫస్ట్ మనం అమౌంట్ ఏ విధంగా యాడ్ చేసుకున్నాం అనే కాన్సెప్ట్తో ఈ వీడియో చేస్తున్నాము. ఇక్కడ వ్యాలెట్ మీద క్లిక్ చేయాలి. లేదంటే ఇక్కడ కూడా పర్స్ మీద క్లిక్ చేసి వ్యాలెట్ ఈ రెండు విధాలుగా చేసుకోవచ్చు. ఇక్కడ పర్స్ మాత్రం ఉంది కదా, ఇక్కడైనా క్లిక్ చేసుకోవచ్చు, లేదా వ్యాలెట్ మీద డైరెక్ట్ క్లిక్ చేసుకుని యాడ్ క్యాష్ అని క్లిక్ చేసి మనం ఎంతైతే అమౌంట్ పంపించుకోవాలనుకుంటున్నామో, ఇప్పుడు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే జస్ట్ 50 రూపాయలు అయితే సరిపోతుంది. 50 రూపాయలు ఎంటర్ చేస్తున్నాము. యాడ్ మనీ ఇక లోడింగ్ అవుతుంది, వెయిట్ చేయాలి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు సర్వీసెస్, ఇక్కడ యూపీఐ అంటే ఫోన్పే ద్వారా పంపించుకోవచ్చు. పేటిఎం అది మనకి గూగుల్ పే ద్వారా, గూగుల్ పే ద్వారా పంపించవచ్చు. ఇక్కడ చూడండి యూపీఐ కార్డ్స్ మోర్, ఇక్కడ ఏంటండి ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, అదర్స్. ఇక్కడ చూడండి యూపీఐ ఐడి ద్వారా పంపించుకోవచ్చు. ఈ విధంగా ఏంటంటే ఇంక ఇవన్నీ సర్వీసెస్ మనము చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక నిమిషము, ఇక్కడ చూడండి, నేను జస్ట్ ఇక్కడ ఏ విధంగా మన రీఛార్జ్ ఎన్ని అకౌంట్ల ద్వారా అంటే మనకు మనీ ఎర్నింగ్స్ సంబంధించిన యాప్ల ద్వారా ఇక్కడ చేసుకోవచ్చు అని చూపిస్తున్నాను నేను. కార్డ్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్స్. ఇక్కడ చూడండి కార్డ్స్ అంటే కనుక మనకు ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా మన కార్డ్ నెంబర్ ఇచ్చి ఇక్కడ ఎక్స్పైరీ డేట్ ఇచ్చి హోల్డర్ నేమ్ ఇచ్చి ఇది ఓకే చేసేస్తే అయిపోతుంది. ఇక్కడ చూడండి మళ్ళీ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ మొత్తం ఆల్ ఓవర్ బ్యాంక్స్, మొత్తం ఏ బ్యాంక్, ఇక్కడ చూడండి ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ నుంచి కూడా మొత్తం ఆల్ బ్యాంక్స్ వేస్తున్నాయి. చూడండి ఇక్కడ చూడండి ఈ బ్యాంకులలో అకౌంట్ ఉన్నా చేసుకోవచ్చు ఈ విధంగా. నెక్స్ట్ వ్యాలెట్ చూడండి, పేమెంటు, ముబిక్, ఫ్రీ రీఛార్జెస్, ఎయిర్టెల్ పేమెంటు, ఓల్డ్ మనీ, జియో మనీ, పేజాప్, వీటి ద్వారా కూడా మనం అనేది మన యొక్క ఏదైతే కీబో వ్యాలెట్ ఉందో, ఇక్కడ చూడండి ఏదైతే మనకు కీబో వ్యాలెట్ ఉందో ఆ వ్యాలెట్కి మనీ అయితే కనుక ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మనం సింపుల్గా ఏంటంటే కనుక చూడండి ఇక్కడ ఫోన్పే, గూగుల్ పే ద్వారా అయితే కనుక ఏ విధంగా అనేది ఫస్ట్ చూద్దాము. నెక్స్ట్ యూపీఐ ద్వారా ఎలా చేయాలని నేను నేర్పిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇక్కడ ఫోన్పే ద్వారా తీసుకున్నాము, డైరెక్ట్ క్లిక్ చేసాము. ఆటోమేటిక్గా మనకు ఫోన్పేలోకి తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ మనం ఏదైతే బ్యాంక్ అనుకుంటామో ఆ బ్యాంక్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేసేస్తాము. వెయిట్ చేయాలి ఫ్రెండ్స్, ఇక్కడ పేమెంట్ సక్సెస్ఫుల్లీ వెయిట్ చేద్దాం. ఇక్కడ 3 సెకండ్స్, ఇక్కడ తొందరపడి వెనక్కి వస్తున్నారు, మాకు పేమెంట్ రాలేదు సార్ తొందరగా అనేసి అనుకుంటున్నారు. ఇక్కడ ఓకే అయిపోయింది. ఈ విధంగా మనము చూడండి వ్యాలెట్లోకి వద్దాము. ఇక్కడ చూడండి 250 అయింది. ఇక్కడ హిస్టరీ కూడా క్లిక్ చేద్దాము. ఇక్కడ చూడండి టుడే ఈ విధంగా మనం రీఛార్జెస్ అయితే చేసుకొని
చేసుకోవడం జరుగుతుంది. అంటే ఎన్ని సర్వీసులు చాలా సర్వీసెస్ ద్వారా మనకు మనీ యాప్‌ల ద్వారా మనమైతే రీచార్జెస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా రీచార్జ్ సబ్స్క్రైబ్స్ ఎలా చేసుకోవాలని నెక్స్ట్ వీడియో అయితే చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. బాయ్.